లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఇందులో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిగా ఆనంద్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. బేబీ తర్వాత ఆనంద్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గమ్ గమ్ గణేష. విడుదలకు ముందు ట్రైలర్, టీజర్, పాటలతో మంచి క్యూరియాసిటీని కలిగించింది. అలాగే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు నేషనల్ క్రష్ రష్మిక ముఖ్య అతిథిగా హాజరై సందడి చేసిన సంగతి తెలిసింది. ముఖ్యంగా ఈ వేడుకలో రష్మిక ఆనంద్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్లో రష్మిక తన ప్రశ్నలతో ఓ ఆట ఆడుకున్నాడు ఆనంద్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మే 31న గమ్ గమ్ గణేష సినిమా రిలీజ్ కాబోతుండడంతో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాడు ఆనంద్. ఈ సందర్భంగా రష్మిక గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బేబీ, గమ్ గమ్ గణేష సినిమాలు రెండు ఒకేసారి తన దగ్గరకు వచ్చాయని అన్నారు. కానీ బేబీ కోసం జుట్టు గడ్డం పెంచడం, అలాగే ఆ సినిమా కోసం సెట్ భారీ వర్షం వల్ల కూలిపోవడం వంటి కారణాలతో గమ్ గమ్ గణేష సినిమా ఆలస్యం అవుతూ వచ్చిందని అన్నారు. వినాయకుడి విగ్రహం నేపథ్యంలో అత్యాస, భయము, కుట్ర వంటి అంశాల చుట్టూ సాగే ఈ కథ ఈ సినిమా అని తెలిపారు. స్వామిరార తరహా క్రైమ్ కామెడీ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, డైరెక్టర్ ఉదయ్ శెట్టి చెప్పిన స్టోరీ వినగానే వెంటనే స్వామిరార గుర్తొచ్చిందని అన్నారు. ఏడిపించడం కంటే నవ్వించడమే చాలా కష్టమని, ఈ సినిమా స్టోరీ విన్నాక కామెడీ టైమింగ్ పక్కా పట్టుకోగలనా అన్న భయం కలిగిందన్నాడు. కోలీవుడ్ స్టార్ ధనుష్ చేసిన కర్ణన్, అసురన్ వంటి సినిమాలు చేయాలని ఉండేదని, ఆ కోరిక వినోద్ అనంతోజు రూపొందిస్తున్న సినిమాతో తీరుతుందని అన్నారు. ఇక ఇటీవల గమ్ గమ్ గణేష సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక చేసిన కామెంట్స్పై రియాక్ట్ అయ్యాడు ఆనంద్. తన సినిమా ప్రమోషన్లో రష్మిక పాల్గొన్నది 2 సార్లని, నిజంగా తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అన్నారు. అందుకే మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఫ్యామిలీ అన్నారని తెలిపారు. ఆ అనుబంధంతోనే తన సినిమా వేడుకలకు రష్మిక వస్తుందని, కానీ తనపై ఆధారపడుతుంటానని ఎందుకన్నారో తెలియదని అన్నారు ఆనంద్.